హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి రెండింటికి కామన్గా అడిగేటటువంటి సైకాలజీ టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. పరిసర అవసరాలను ఎదుర్కొనడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నవారు ఎవరు? పరిసర అవసరాలను ఎదుర్కొనడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నవారు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, మర్ఫీ. డారన్ డైక్ అభ్యసన సూత్రాల్లో ముఖ్యమైనది ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఫలిత సూత్రం. డారన్ డైక్ అభ్యసన సూత్రాల్లో ఫలిత సూత్రం అనేది చాలా ముఖ్యమైనది. పవన్ అనే విద్యార్థి 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్మీడియట్లో కనీసం మార్కులు సాధించలేకపోయాడు. ఆ విద్యార్థిపై పని చేయని ప్రేరణ ఏది? పవన్ అనే విద్యార్థి 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్మీడియట్లో కనీసం మార్కులు సాధించలేకపోయాడు. ఆ విద్యార్థిపై పని చేయని సూత్రం ఏది? The answer is option B, బహిర్గత ప్రేరణ. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం ఏది? The answer is option D, పైవన్నీ. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు వచ్చేసి అభ్యసనానికి సంబంధించిన కారకాలు, అభ్యాసనుకి సంబంధించిన కారకాలు, పాఠశాల కారకాలు. పాఠ్యాంశాన్ని ఉదాహరణలు, సంఘటనల సహాయంతో బోధించడాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సంబంధిత నియమం. పాఠశాల వదిలినప్పుడు అధిక సంఖ్యలోని పిల్లల్ని సులభంగా గుర్తించడం ఏ ప్రత్యక్ష కారకం? పాఠశాల వదిలినప్పుడు అధిక సంఖ్యలోని పిల్లల్ని సులభంగా గుర్తించడం ఏ ప్రత్యక్ష కారకం? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, సాన్నిహిత్యం. ఎర్ర గులాబీ చూడగానే చాచా నెహ్రూ గుర్తుకు రావడం అనేది శృతి. ఎర్ర గులాబీ చూడగానే చాచా నెహ్రూ గుర్తుకు రావడం అనేది ఏ స్మృతి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, సూక్ష్మీకృత సాంకేతల స్మృతి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎర్ర లైటు వెలవగానే మన వాహనాన్ని ఆపుతాం. ఇది అభ్యసన సిద్ధాంతాలలో ఏ సిద్ధాంతానికి వర్తిస్తుంది? రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎర్ర లైటు వెలగగానే మన వాహనాన్ని ఆపుతాం. ఇది ఏ అభ్యసన సిద్ధాంతాల్లో ఏ సిద్ధాంతానికి వర్తిస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, నిబంధన సిద్ధాంతం. సురేష్ అనే విద్యార్థి తన చేతి రాతను అభ్యసనం ద్వారా మెరుగుపరుచుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది? సురేష్ అనే విద్యార్థి తన చేతి రాతను అభ్యసనం ద్వారా మెరుగుపరుచుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, యత్న దోష. ప్రవర్తన మార్పులో తొలి సోపానం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, గమ్యాన్ని రూపొందించడం. అభ్యసనానికి ఏది రాచబాట? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ప్రేరణ. పలక మీద బలపంతో రాయడానికి కావలసిన చలన కౌశలం సుమారు ఎన్ని సంవత్సరాలు వయసున్నప్పుడు వస్తుంది? పలక మీద బలపంతో రాయడానికి కావలసిన చలన కౌశలం సుమారు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 5 సంవత్సరాలు.
అభ్యసన రేఖ సాధారణంగా ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఊర్ధ్వముఖమైనది. అభ్యసన రేఖ సాధారణంగా ఊర్ధ్వముఖమైనది. బోధనా యంత్రాన్ని తయారు చేసినది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ స్కిన్నర్. భావన అనే విద్యార్థి గుడి గంటను బడి గంటగా భావించి బడికి వెళ్ళడం శాస్త్రీయ నిబంధనలో ఏ నియమం? భావన అనే విద్యార్థి గుడి గంటను బడి గంటగా భావించి బడికి వెళ్ళడం శాస్త్రీయ నిబంధనలో ఏ నియమం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సామాన్యీకరణం. పరీక్షలకు సన్నద్ధమయ్యే సురేష్ అనే విద్యార్థి కొంత సమయం తర్వాత అతని అభ్యసనంలో ఏ మాత్రం వేగాభివృద్ధి చూపించలేకపోయాడు. ఈ స్థితిని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పీఠభూమి.